తూర్పు గోదావరిలో 19 అసెంబ్లీ సీట్లున్నాయి. గ్రౌండ్ రియాలిటీ చూసి సాయిల్ టెస్ట్ చేసి మరీ సత్తా ఏంటో తేలుస్తా అంటూ బరిలో దిగిన ప్రశాంత్ అద్దిరిపోయే రిపోర్ట్ ఇచ్చాడు. పార్టీల వారీగా గ్రాఫ్ గీసి చూపించాడు. డీటెయిల్స్ ఏంటో తెలుసా? 12 సీట్ల మీద పూర్తిగా నమ్మకం వదులుకోమన్నాడు. 4 చోట్ల హోరాహోరీ ఉంటుందన్నాడు. 3 మాత్రం ఆశలు పెట్టుకోవచ్చని తేల్చాడు ప్రశాంత్ కిషోర్. ఉప్పు తింటున్నాడు కాబట్టి, 100 కోట్ల కాంట్రాక్ట్ కాబట్టి కాస్తో కూస్తో మొహమాట పడి ఆ మాత్రమైనా ఎడ్జిచ్చి ఉంటాడు. అదే వాస్తవం. ఉన్నది ఉన్నట్టు చెబితే పరిశోధన చేసి మరీ ఎడారిలో నీళ్లు లేవు అని తెలిసినట్టు ఉంటుంది కదా. నీళ్లు లేవు అని మాకు తెలియదా? ఆ మాత్రం దానికి పరిశోధన కావాలా అంటాడు కదా. అందుకే కాస్తో కూస్తో ప్యాచింగ్ వేసినట్టున్నాడు ప్రశాంత్. ఎవడైనా జాతకాలు పైకి రావడానికి చూపించుకుంటాడు, పైకి పోవడానికి కాదు. నువ్వు రిపోర్టులు ఇస్తున్న కొద్దీ నీరసం వచ్చి నిమ్మరసం తాగాల్సి వస్తోంది. ఇక నీ పని ఆపే. నా చావేదో నేను చస్తా అని చేతులెత్తేస్తాడేమో జగన్ అనిపిస్తోంది. బహుశా ఈ రిపోర్టులు చూసి ఇదే రియాక్షన్ ఉండొచ్చు మనసులో. అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.